Hi friends, this is Dilip Murugan. Welcome to TEDMedTech. Friends, ఈ రోజు మనం Canon 77D అన్బాక్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో Canon 77Dని అన్బాక్స్ చేసి అయితే ఉంటుంది. అది మనకి ఒక సబ్స్క్రైబర్ వీడియోని చేసి పంపించడం జరిగింది. చాలామంది అడుగుతున్నారని చెప్పి ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనమైతే Canon 77Dని తీసుకున్నాం. ఇది ఎలా తీసుకున్నాం, ఎంతమంది సహాయంతో దీన్ని తీసుకున్నాం, ఇవన్నీ కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఏమేమి తీసుకున్నాను అండ్ ఏ కిట్స్ తీసుకున్నాను అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను అండ్ ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి అండ్ ఆన్లైన్ స్టోర్లో తక్కువ ప్రైస్ అయినప్పటికీ ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా నేను లాస్ట్గా ఒక రివ్యూ ఇస్తాను. ఆ రివ్యూలో నేను కంప్లీట్గా చెప్తాను ఏం జరిగింది, అసలు ఈ కెమెరా నా దాకా ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే మనకి క్యాలెండర్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో 2019 కదా, క్యాలెండర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం తీసి పక్కన పెట్టేద్దాం. సో లోపల అయితే మన ఇంకేం లేవు. నెక్స్ట్ మనకి ఎస్విఆర్ ఏజెన్సీ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకి కెనాన్లో ఎక్స్క్లూజివ్ స్టోర్ ఇది. మనం కెనాన్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో మాత్రమే కొనాలి, బికాస్ చెప్పాను కదా అదొక్కటి మాత్రం సస్పెన్స్. సో నేనైతే ఏవేవి కొన్నానో ఇవ్వండి. సో ఇంకేం లేదు. సో Canon 77D ఓన్లీ ఇది బాడీ మాత్రమే అండ్ 24mm లెన్స్ ఒకటి తీసుకున్నాను, ప్రైమ్ లెన్స్ ఇది, అండ్ 55mm కిట్ లెన్స్, అంతే. మనకి ఈ మూడు అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంది ఏంటి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే Canon అనే ఇక్కడ మనకి బ్రాండ్ అయితే కనిపిస్తుంది. సో సీల్ కానీ ఇక్కడ చూసారు కదా, ప్లీజ్ చెక్ కంటెంట్స్ ఇఫ్ సీల్ ఫౌండ్ బ్రోకెన్ అంటే లోపల ఉన్న కంటెంట్స్ ఒకవేళ అన్బాక్స్ చేసుకుంటే లోపల ఉన్న కంటెంట్స్ బాగున్నాయో లేవో చూసుకోమన్నారు. అండ్ 16GB కార్డ్ అయితే ఇన్సైడ్ ఇస్తారని చెప్పారు. అండ్ లెన్స్ నాట్ ఇంక్లూడెడ్ అంటే లెన్స్ అనేది ఇందులో లేదు, జస్ట్ బాడీ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనకి EOS 77D అని ఇక్కడ రాయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ స్పెక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 24.2 మెగాపిక్సెల్ CMOS సెన్సార్తో వస్తుంది. అండ్ మనకి మనకి 45 ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. అండ్ వ్యూ ఫైండర్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, ఇది ఒకటి చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. వీడియోగ్రఫీకి చాలా బెస్ట్ అడ్వాంటేజ్ మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది. సో EOS మూవీ ఫుల్ HD మనకి 60 ఫ్రేమ్స్లో అయితే మనకి ఇది రికార్డ్ చేస్తుంది. వైఫై NFC అయితే మనకు ఉంటుంది. అండ్ Canon కనెక్ట్ స్టేషన్కి అయితే దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ అయితే మనకి మిగతాది వాళ్ళ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంతే. ఇక మనకి వైఫై సర్టిఫైడ్ అండ్ HDMI కేబుల్ అయితే మనం తీసుకోవచ్చు దీనికి. సో మినీ HDMI టు HDMI పోర్ట్ అయితే తీసుకొని మీరు టీవీలో అయితే మీరు చూసుకోవచ్చు కంటెంట్ని అయితే. అండ్ వైఫై సెటప్, బ్లూటూత్, NFC ఇంకా అంతే, ఇంకేం లేదు. సో మనకి కంప్లీట్గా బాక్స్ అయితే చైనా పీస్లో ఉంది, చూసారు కదా. సో మొత్తం అంతా అయితే ఇది జపాన్ ఆర్ చైనా మనకు తెలియదు, అంతే. ఈ బాక్స్లో ఇంకేం లేదు. సో బాక్స్ అయితే ఓపెన్ చేసే ముందు నేను మీకు లెన్స్ అయితే ఏవేవి ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తాను. లెన్స్ మీద కూడా ఏమేమి రాసున్నాయో చూపిస్తాను. సో ఇక్కడ మనకి EFS 24mm లెన్స్ అయితే ఉంది. ఇది మీరు M50 అని చెప్పి మనకు ఒక మోడల్ అయితే ఉంది కెనాన్లోని. సో అది ఒక మిర్రర్లెస్ కెమెరా. సో దానికి కూడా మీకు ఇది సెట్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి f1.2.8తో మనకి వస్తుంది. సో యాక్చువల్గా 1.8 50mm అయితే తీసుకోవచ్చు, కానీ 50mm తీస్తే మాత్రం చాలా మనం దూరంగా వెళ్ళి తీయాల్సి వస్తుంది. సో అన్ని వేళలా మనకి 50mm లెన్స్ అయితే సెట్ కాదు కాబట్టి 24mm అయితే తీసుకున్నాను. అండ్ మీకు బ్లర్ సిస్టమ్ కానీ ఆటో ఫోకస్ కానీ మనకి ఇందులో చాలా బాగుంటాయి. అండ్ మనకి ఇక్కడ ప్రైస్ అయితే దాదాపుగా ఇది ఒక 8,000కి అయితే నాకు ఇది ఆఫ్లైన్ స్టోర్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎక్స్క్లూజివ్గా మనకి ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఒక 59,000కి అయితే మనకి ఆఫ్లైన్ స్టోర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ఒకటి వచ్చేసరికి మనకి 18-55mm లెన్స్ అయితే ఇది మనకి కిట్ లెన్స్ ఇది. సో ఇది ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్ చేసి అది ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో మనకి ఓకే. సో దీనికైతే 1+1 ఇయర్ వారంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మనకి 18-55mm లెన్స్కి ఇస్తారు ఇది. సో ఇది మనం పక్కన పెట్టేద్దాం. లెన్స్ ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి బ్రాండ్ అయితే ఇక్కడ రాసి చూసారు కదా, Canon ఈ క్యాప్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్, స్టెబిలైజర్ ఆన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ Canon బ్రాండ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మాది సింపుల్. సో దానికి మనం డయామీటర్ ఎంత ఉంది అంటే 58mm డయామీటర్తో వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ లెన్స్ ఫిల్టర్స్, యూవీ ఫిల్టర్స్ కానీ ND ఫిల్టర్స్ కానీ వాడాలి అనుకుంటే మాత్రం మీరు 58 డయామీటర్ ఉన్న లెన్స్ ఫిల్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కెనాన్ ఇది జూమ్ లెన్స్ మాత్రమే. ఓకే, జూమ్ లెన్స్ ఇది కిట్ లెన్స్.
చూసారు కదా, అంతే. సో క్యాప్ అయితే పెట్టేసి 24mm లెన్స్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి కూడా వీళ్ళు కెనాన్ సర్వీస్, ఓకే, స్మైల్ సర్వీస్, ఓకే, దీనికి కూడా మనం వారంటీ కార్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, చూసారు కదా, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో సహా మనకైతే ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఇంకేం లేదు, బాక్స్లో అయితే ఇంకేం లేదు, ఓన్లీ లెన్స్ మాత్రమే ఉంది. సో లెన్స్ అయితే మాత్రం చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా అయితే మాత్రం ఉంటుంది, కానీ చాలా మంచి వైడ్ అయితే మాత్రం మనకి ఇందులో లభిస్తుంది. అండ్ 2.8తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ డయామీటర్ చూసారు కదా 52mm. ఒకవేళ మీరు దీనికి లెన్స్ ఫిల్టర్స్ వాడాలి అంటే మాత్రం 52mm డయామీటర్ ఉన్న లెన్స్ ఫిల్టర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ బటన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ స్టెబిలైజర్ మోడ్ అయితే ఉండదు. అండ్ మనకి ఒకవేళ ఫ్యూచర్లో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ ఉన్న ఏవైనా తీసుకుంటే, ఒకవేళ మనకి 6D Mark II కానీ 5D Mark IV కానీ ఏమైనా తీసుకుంటే ఈ 24mm అయితే సెట్ అవ్వదు. అదే మనకి 50mm లెన్స్ కానీ తీసుకుంటే మనకి సెట్ అవుతుంది, అంతే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా సీల్ అయితే ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసి అయితే లేదు, ఓకే. సో సీల్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. మాన్యువల్ అయితే ఇక్కడ ఉంది. సో అబ్బా చాలా బల్కీగా ఉంది. దీన్ని అంతటిని చదివి ఫోటో తీయడం కన్నా డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియోస్ తీసి ఫొటోస్ తీయడం చాలా సింపుల్. అండ్ ఎలా తీయాలి, ఏంటి, వీడియో ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఫ్యూచర్లో అయితే చెప్తాను. సో మనకి ఇందులో బ్రాండ్ వారంటీ అయితే ఇందులో ఉంది, ఓకే. వారంటీ కార్డ్ అయితే ఇందులో, అండ్ కాంప్లిమెంటరీ వర్క్షాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వర్క్షాప్స్ అంటే మనకి దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనం కనుక్కొని మీరు వర్క్షాప్స్కి అయితే అటెండ్ అవ్వండి, చాలా మంచిది. మనకి వాళ్ళు బేసిక్ టిప్స్ అయితే వాళ్ళు అందిస్తారు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి కెనాన్ స్ట్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో కెనాన్ EOS స్ట్రాప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాక్స్లో ఇంకా ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఛార్జర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బాక్స్లో మనకి ప్లగ్ ఒకటి, అడాప్టర్ ప్లగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో అంతే. నెక్స్ట్ మనకి బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం కెమెరా ఆన్ చేసిన తర్వాత ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఉందా లేదా. ఆన్ చేసిన తర్వాత దాని యొక్క ఫుల్ రివ్యూ అయితే నేను మీకు తర్వాత అయితే ప్రొడ్యూస్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇక మనకి DSLR వచ్చేసింది కాబట్టి మనకి క్వాలిటీతో పాటు మంచి కంటెంట్ కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇంకా మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకేముందో చూద్దాం. డైరెక్ట్గా DSLR ఉంది. వావ్, సో నైస్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి 77D అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్లిక్ షాట్, మనకి ISO కంట్రోల్, LED ఇండికేటర్ ఆన్, ఇక్కడ మనకి డిస్ప్లేలో లైట్ ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, ISO కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మూవీ రికార్డింగ్ బటన్ అయితే ఇక్కడే ఉంది, మెనూ బటన్, ఇన్ఫో బటన్, నెక్స్ట్ మనకి వైఫై, అండ్ మనకి సెట్టింగ్స్ ఏదైనా సరే మనం చేసుకోవాలనుకున్నా సరే వీల్ అయితే ఉంది, సెలక్షన్ వీల్ అయితే ఒకటి ఉంది, సెట్ ఓకే చేసుకున్నది. ఆటో ఫోకస్ అయితే మరి డైరెక్ట్గా ఇక్కడ కానీ ఫిక్స్ ఒక్కసారి ప్రెస్ చేసినట్టయితే ఆటో ఫోకస్ అనేది అవుతుంది. అండ్ మనకి ఇలా మనకి రకరకాలుగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ మనకి ఇక్కడ సింపుల్గా డేటా కేబుల్స్ అయితే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి HDMI కేబుల్ అయితే HDMI మినీ అవుట్పుట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకా మైక్ అయితే ఇక్కడ మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. మైక్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ట్రిగ్గర్స్ ఏమైనా సరే ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు, ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో బాడీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మంచి గ్రిప్ అయితే ఉంది ఇందులో ఖచ్చితంగా. అండ్ మనకి ఇక్కడ ఆటో మోడ్స్ అండ్ క్రియేటివ్ ఆటో మోడ్స్, మీరు ఇక్కడ వీల్ని అయితే ఇలా ప్రెస్ చేసి ఎలా తిప్పాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఇది తిరగదు, 1300 ఇలా మనకి తిరగదు. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు బ్యాటరీ ఆన్ చేసి చూద్దాం. అండ్ ఎక్కడైతే మనకి బ్యాటరీ యొక్క ఇక్కడ వేసుకోమని ఇవ్వడం జరిగింది. సో బ్యాటరీకి అయితే ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం బ్యాటరీ ఆన్ చేసి చూద్దాం అసలు ఉందో లేదో. సో బ్యాటరీ అయితే ఆన్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి లెన్స్ కూడా ఫిట్ చేద్దాం. సో మనకి ఫుల్లీ ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే ఇందులో మనకి లభిస్తుంది, చూసారు కదా.
సో మనకి ఇలా ఎప్పుడైనా సరే సెల్ఫీ మోడ్లో అయితే మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ట్రైపాడ్ మౌంట్ అయితే దీనికి మనం సెట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇది ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఛార్జింగ్ ఉందా? ఇది జస్ట్ ఆన్ బటన్. నో కార్డినే కెమెరా అని కనిపిస్తుంది. ఇది ఒక్కసారి మనం చూద్దాం. సో నో కార్డ్ ఇన్ కెమెరా అని కనిపిస్తుంది. అండ్ వీడియో అయితే నేను ఒక్కసారి మీకు సో చూసారు కదా దీని యొక్క లో బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపించేస్తుంది. అండ్ ఇది మనకి టచ్ స్క్రీన్తో వస్తుంది. చాలా బాగుంటుంది అసలు. సో ఎంత స్పీడ్గా అంటే దీని ఆటో ఫోకస్ పనిచేస్తుంది, అంత స్పీడ్గా పనిచేస్తుంది చూడండి. సో ఇక్కడ కెనాన్ 24mm ఉంది కదా. సో యాక్చువల్గా బ్యాటరీ ట్రాకింగ్ చేయడానికి ఇవ్వండి చూడండి ఎంత ఫాస్ట్గా దీని యొక్క ట్రాకింగ్ ఉందో. సో అంత బాగుంటుంది దీని యొక్క ట్రాకింగ్ పవర్ కానీ. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక మనం బ్యాటరీ పెట్టి SD కార్డ్ పెట్టి ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చూపిస్తుంది చూసారు కదా, వైఫై ఆఫ్లో ఉందని. అండ్ బ్యాటరీ ఇండికేషన్ అండ్ మనకి ఇక్కడ LEDs ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం, దీని యొక్క డిస్ప్లే యొక్క లైట్ అనేది ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడైతే ఫ్లాష్ అయితే ఉంటుంది. ఫ్లాష్కి మనం ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకవేళ లెన్స్ని రిమూవ్ చేయాలంటే దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి మనం లెన్స్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఇదంతా కూడా ఏంటంటే మనం ఫుల్ రివ్యూలో చూద్దాం, నో ప్రాబ్లం. కానీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ మీ మీద నమ్మకంతోనే నేను దీన్ని ఒక ఫుల్ టైం యూట్యూబర్గా మారాలి అనుకున్నాను. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇంకా మనం మంచి కంటెంట్స్తో మనం ముందుకు పోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.